మరొక కాలర్ మనకి సిద్ధంగా ఉన్నారు. శ్రావణి ముల్లపూడి నాగేశ్వరరావు గారు, కాపు ఉద్యమ నాయకులు. సార్ నమస్తే. నమస్తే అండి. నెంబర్ వన్ ఛానల్ వారికి సార్ థ్యాంక్ యూ సార్. మీకు కూడా నా సోదరి అందరికి కూడా నా నమస్కారాలు. సార్ ఏంటి రేపు ఏమైనా మాకు రాష్ట్ర ప్రజలకి గుడ్ న్యూస్ ఏమన్నా వినిపిస్తుందా, లేకపోతే తూతూ మంత్రంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఏమైనా ఉంటుందంటారా? ఏమండి, అంతకు ముందు కూడానండి ఢిల్లీని తలపించే రాజధానికి ఇదే మన మోడీ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. అవును. నిధులనేవి లేవు. నిధులని బడ్జెట్ లో ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నుంచి తీసుకోండి, 16వ ఆర్థిక సంఘం నుంచి తీసుకోండి, లేదా పలానా సాటి తీసుకోండి, అక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, అప్పులు చేపీయడం తప్పనిడిచి మన రాష్ట్రం నుంచి అనేక వేల కోట్లు సెంట్రల్ కే ఫండ్ నిమిత్తం వెళ్తుంది. ఏది ట్యాక్స్ నిమిత్తం. ఇది మరి ఢిల్లీ యూపీకి కానీ బీహార్కి కానీ ఇంకో సాటకి కానీ ఫండ్స్ పంపుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కి మీరు ఇచ్చినవి ఉన్న ఎడల, కేంద్రం అనే తల్లి పాత్ర పోషించిన ఎడల ఆంధ్రప్రదేశ్ ఇలా ఉండేది కాదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి అవసరం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళతో కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి ఇవాళ దీన్ని ఎంతో కొంత డెవలప్ చేసినట్టు మనం కనిపించాలి. కాబట్టి మరి ఇవాళ ఏమన్నా చేస్తారేమోనని రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న ఆశ ఉందండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెండ్ అయింది ఓన్లీ బీహార్ మీద, ఆంధ్రప్రదేశ్ మీద అనేది జగమెరిగిన సత్యం అండి. ఇప్పుడు దాన్ని బట్టే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు కానీ ఆడికి కానీ ఇటుకి కానీ నిధులు తేవటం, మన చంద్రబాబు గారు నిధులు తేవటం. యాక్చువల్ గా నిధులు అనేవి ఉంటే ఈ గవర్నమెంట్ లో, ఇదే మోడీ గారి పరిపాలనలో, చంద్రబాబు గారి పరిపాలనలో అమరావతి నిజంగానే ఢిల్లీని తలపించే రాజధానిగా అయ్యే అవకాశం ఇప్పుడైనా ఉందండి. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఒకసారి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విభజింపబడిన రాష్ట్రానికి ఆ రోజు మీరిచ్చిన హామీలు పార్లమెంట్ లో అమలు చేయటంలో కూడా మోడీ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారో జగమెరిగిన సత్యం అది. అది అమలు జరగాలి. అట్లాగే మాకు ఒక రాజధాని అన్నిటికీ ముఖ్యంగా ముందు సెంటర్ లో, రాష్ట్రానికే సెంటర్ లో 13 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రాజధాని డెవలప్ చేయాలని చెప్పి మోడీ గారిని కాపు సంఘం తరపు నుంచి కూడా కోరుకుంటున్నామండి. నాకైతే డౌటే సార్, వీళ్ళు ఏర్పాటు చేస్తారు, నిధులు ఇస్తారు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఓకే సార్, నేను ఫేవర్ గా మాట్లాడలే. చూద్దాం సార్. ఇప్పుడు అందరి ఆశాభావం ఒకటే. ముఖ్యంగా దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత చాలా ఉంది. ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలు కానీ, సామాజికపరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా కేంద్రంపై ఎంతో గురుతుల బాధ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి, ఒక ప్రకటన చేయాలి. ఇంకోటండి, ఆ రోజు విభజింపబడిన రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని అడిగిన మన ఉపరాష్ట్రపతులు వెంకయ్య నాయుడు గారు కానించి, అనేక మంది పెద్దల కానించి మన రాష్ట్రానికి నిధులు తేవటంలో 100% ఫెయిల్ అయ్యారు. అవునండి, ఖచ్చితంగా పెద్దలు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. నేను ఓపెన్ మెంటాలిటీ సార్, నేను నాకేం మోడీ గారు వ్యతిరేకం కాదు. 100% ఫెయిల్ అయ్యారు. ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే ఎట్లా సార్? విభజింపబడిన రాష్ట్రం, రాజధాని అనేది లేకోకుండా వచ్చాం. కట్టుబట్టలతో ఇదే చంద్రబాబు గారు బస్సులో పడుకున్నాడు తుఫాన్ టైంలో. ఇప్పటికి లేదు రాజధాని మనకి. అదే రాజధానిలో మేము ఉచితంగా ఇచ్చాం పెద్ద మనసుతో. 5 సంవత్సరాలుగా మేము ఆమరణ నిరాహార దీక్షలు చేస్తుంటే కనీసం కేంద్రం తెలియదా అండి? ఆ రైతులకి మద్దతు ఉండాలని తెలియదా? వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా? ఇంకేంటి సార్ ఇదంతా? మీకు అవసరం వచ్చినప్పుడు వచ్చి చేయటం తప్పనిసి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎందుకని మిమ్మల్ని దూరంగా పెట్టారు? ఇవాళ మీరు దగ్గర అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ని నిజంగా మీరు అన్నట్టు ఢిల్లీని తలపించే రాజధాని కట్టండి, పోలవరానికి నిధులు ఇవ్వండి, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడండి. తద్వారా మీరు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించుకోండి. అంతేగాని అదేం లేకోకుండా 100% ఆశిద్దామండి. భగవంతుడు కోరుకుందాం. మన కనకదుర్గమ్మ తల్లి ఆ మోడీ గారి మనసును మార్చి ఏ విధంగా అయినా నిధులు ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు చాలా సునాయాసంగా ఈ రాజధాని అనే దాన్ని చక్కగా సక్సెస్ అవుతారని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.